హలో పేరెంట్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే చాలాసార్లు పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అన్నారు, అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి మేడం ఎగ్జాక్ట్లీ అని. ఆర్ ఇలా అడగచ్చు, ఇంకొకరికి కూడా ఆటిజం ఉందన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ క్లాప్స్ చేసుకుంటూ ఫింగర్స్తో ఆడుకుంటూ ఒక మూల కూర్చుని ఆబ్జెక్ట్స్ని లైనప్ చేసుకుంటూ అలా ఉంటున్నాడు, కానీ మా పిల్లోడేమో అలా లేడు అయినా మమ్మల్ని ఆటిజం అని ఎందుకన్నారు అని. లేదు, ఇంకో పేరెంట్ ఉండొచ్చు, లైక్ మా వాడికి వర్డ్స్ సెంటెన్సెస్ కూడా రీజనబుల్‌గా బానే వచ్చాయి. ఓన్లీ మనుషులతోనే అంత ఇంట్రెస్టింగ్‌గా కలవట్లేదు. ఆర్ ఆ వయసు పిల్లలతో సరిగ్గా ఆడుకోవట్లేదు. ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు. బట్ మా వాడిని కూడా ఆటిజం అంటున్నారేంటి? చదువులో చాలా బాగున్నాడు. స్కూల్‌కెళ్తాడు. అన్‌యూజువల్ టాలెంట్స్ ఉన్నాయి అంటున్నారు. సో, దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో ముందు కూడా మా యూట్యూబ్‌లో ఉంది. ఆటిజంలో అసలు ఎన్ని రకాలు అనేది. బట్ ఐ వాంట్ టు మేక్ దిస్ వీడియో మోర్ క్లియర్ అబౌట్ ఎగ్జాక్ట్లీ వాట్ కాన్స్టిట్యూట్స్ ఆటిజం అండ్ ఎన్ని డిఫరెంట్ టైప్స్లో మనం ఈ పిల్లల్ని చూడొచ్చు. స్పెక్ట్రమ్ అని ఎందుకు అంటున్నాం? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆటిజం అనేది తెలివితేటల మీదనో లేకపోతే స్పీచ్ మీదనో బేస్ చేసుకుని ఇచ్చే డయాగ్నోసిస్ కాదు. దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దాట్ ఒక పిల్లోడి తెలివితేటలు చాలా నార్మల్ ఆర్ ఈవెన్ హై నార్మల్ ఉండొచ్చు. ఒక పిల్లోడి తెలివితేటలు అదే ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లోడిది లో కూడా ఉండొచ్చు. చాలామంది ఫెయిర్ ఇంటెలిజెన్స్తో కూడా ఉండొచ్చు. అదేవిధంగా భాష, కొంతమంది పిల్లలు అసలు ఏ మాటలు మాట్లాడకుండా కంప్లీట్ నాన్ వర్బల్గా ఉండొచ్చు. కొంతమంది పర్వాలేదు, రీజనబుల్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది కానీ టూ వే కాన్వర్జేషన్ కష్టంగా ఉంది. ఆర్ ఇంకొంతమంది పిల్లలు లాంగ్వేజ్ కూడా బాగానే ఉంది, బట్ ఆ వయసు పిల్లలు ఎలా అయితే ఇంటరాక్ట్ అవుతారో, కాన్వర్జేషన్ని కంటిన్యూ చేస్తారో, కలిసి వెలిసి అందరితో ఉంటారో, సోషలైజేషన్ ఏదంటే అంటామో అది మాత్రమే తక్కువగా ఉండొచ్చు. సో స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడు స్పెక్ట్రమ్ అంటే లైక్ ఎ రెయిన్బో అనుకోండి. అంటే ఈ ఎండ్ నుంచి మొదలుపెట్టి ఆ ఎండ్ వరకు వీళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. స్టిల్ దే కుడ్ బీ హ్యావింగ్ ఆటిజం. సో ఆటిజం డయాగ్నోసిస్ చేయడానికి బేసికలీ ఇది అంటే దీనికి ఏం టెస్టో ఇన్వెస్టిగేషనో ఉండదు. సిమిలర్ వే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి డిప్రెషన్ ఉందని తేల్చాలంటే దానికి ఒక టెస్టో ఇన్వెస్టిగేషన్ ద్వారానూ తేల్చలేము. దాన్ని మనం డీటెయిల్గా హిస్టరీ తీసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమనిపిస్తుంది లోపల, ఒక్కో సందర్భంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నదాన్ని క్లియర్ కట్గా అసెస్ చేసుకుని ఆ పాయింట్స్ అన్నీ టిక్ చేసుకుని ఒకటో రెండో పాయింటర్ అందరికీ ఉంటాయి. ఏదో ఒక రోజు మనకి డల్గా ఉంటుంది, ఏదో ఒక రోజు మనకి పని చేయాలనిపించదు, ఏదో ఒక రోజు మనకి ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది. బట్ దట్ ఆటోమేటికలీ విల్ నాట్ బికమ్ డిప్రెషన్, రైట్? అలాగే అన్ని పాయింటర్స్లో వీళ్ళు డెఫినెట్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అండ్ దే ఆర్ మీటింగ్ ఆల్ ద క్రైటీరియా అన్నప్పుడు మాత్రమే వీళ్ళని ఆటిజం అంటాం. సో ద స్టాండర్డ్ క్రైటీరియా ఇస్ DSM-5 క్రైటీరియా అంటాం. అందులో కూడా మెయిన్లీ దే ఆర్ 2 సబ్సెట్స్. ఈ 2 సబ్సెట్స్ మీట్ అయితేనే మనం వాళ్ళని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. ఫస్ట్ సబ్సెట్ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళకి సోషల్ కమ్యూనికేషన్లో డెఫిసిట్స్ ఉండాలి. అంటే జస్ట్ భాషలో కాదు, ఇంటరాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాష రాని పిల్లోడు నాన్ వర్బల్ వేలో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. వాళ్ళ అమ్మని ఇలా పిలుస్తున్నాడు, అది చూపిస్తున్నాడు, బాగుంది అంటున్నాడు, నీకేం కావాలి అంటే ఇదని చూపిస్తున్నాడు, ఇది నచ్చిందా అంటే అంటున్నాడు. వాడికి మాటలు రాలేదు. బట్ దట్ డజంట్ మీన్ వాడికి కమ్యూనికేషన్లో డెఫిసిట్స్ ఉన్నాయి అనలేము. ఎందుకంటే వాడు నాన్ వర్బల్ వేలో వాడు అనుకున్నది చాలా క్లియర్గా చాలా ఇంట్రెస్ట్తో అవతల వాళ్ళకి చెప్పేస్తున్నాడు. సో సోషల్ కమ్యూనికేషన్ డెఫిసిట్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ వర్బల్ కేపబిలిటీ అండ్ ఆల్సో నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్లో కూడా వీళ్ళు ఇంటరాక్షన్ అవతల వాళ్ళతో లేదు. టర్న్ టేకింగ్ లాంటిది కాన్వర్జేషన్ వైజ్ వీళ్ళు చేయలేకపోతున్నారు. కాన్వర్జేషన్ ఆర్ ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్ని వీళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలాంగ్ విత్ దట్ లెస్ ఐ కాంటాక్ట్ అండ్ వాళ్ళ పేరుకి వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వకపోవడం, ఒక స్పాంటెనిటీ ఇన్ ఇంటరాక్షన్ అనేది వీళ్ళకి లేదు. సో ఇవన్నీ మనకి ఏ ఏ సిమ్టమ్స్ అంటాం. బట్ డి సిమ్టమ్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే ఐదర్ వీళ్ళకి చాలా రెపిటేటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వాళ్ళు చేసే పనులలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రెడ్ కలర్ షర్ట్ కావాలంటే రెడ్ కలరే కావాలి. యానిమల్స్ అంటే చాలా ఆబ్సెషన్, అంటే ఎక్కడికి వెళ్ళినా యానిమలే కావాలి. కొంతమంది కొన్ని రకాల వస్తువులు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. లేదంటే ఒకటే ఐడియా, డ్రాయింగ్ వేస్తున్నారంటే ఒకటే రకమైన డ్రాయింగ్ వేస్తున్నారు. దేవుళ్ళు కావాలంటే ఓన్లీ దేవుళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటన్నిటిని RRRBs అంటాం. అంటే రెపిటేటివ్, రెస్ట్రిక్టివ్, రిజిడ్, ఇంట్రెస్ట్ ఆర్ బిహేవియర్స్. అలాగే సెన్సరీ ఇష్యూస్, ఇది అందరికీ తెలిసిందే. ఐదర్ వాళ్ళు సీకింగ్ బిహేవియర్ కానీ
అవాయిడెన్స్ బిహేవియర్ గానీ రెండిట్లో ఏదైనా చూపించొచ్చు. అతిగా దేన్నైనా కోరుకుంటే సీకింగ్ అంటున్నాం. అస్సలే అవాయిడ్ చేస్తుంటే దాన్ని అవాయిడెన్స్ అంటున్నాం. సో ఇది కూడా ఏదో ఒక్కటో రెండో చిన్న పాయింటర్స్‌లో అని కాకుండా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఎంతో కొంత లౌడ్ మ్యూజిక్ మనకు కూడా నచ్చదు. మన ఇళ్లల్లో మిక్సీలు నిజంగా చాలా లౌడ్‌గా ఉంటాయి. మనమే చెవు మూసుకుంటూ ఉంటాం. అలా ఐసోలేటెడ్ పాయింటర్స్ అని కాదు గానీ, చాలా ఏరియాస్‌లో ఆర్ చాలా సందర్భాల్లో, చాలా సిట్యుయేషన్స్‌లో వీళ్ళకి నిజంగా ఆ సెన్సరీ ఇష్యూస్ ఉంటే వీ కెన్ టేక్ ఇట్. అండ్ థర్డ్ ఈజ్ సెల్ఫ్ టాక్ లాంటిది, లేకపోతే ఎకులేలియాస్ లాంటివి, లేకపోతే స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అంటాం. అంటే భాష ఉంది కానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. వాళ్ళలో వాళ్ళన్నా మాట్లాడుకుంటున్నారు, లేదా అన్నదే తిరిగి వెనక్కి చిలకల్లాగా అంటున్నారు, లేదా వెరీ ఫ్లాట్ వాయిస్‌తో మాట్లాడుతున్నారు. ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ ఒకలాగే వస్తుంది. లేదా కార్టూన్ భాషలు లాంటివి మాట్లాడుతున్నారు. లేదా యాక్సెంట్ అసలు వాళ్ళ ఇంట్లో మాట్లాడే వాళ్ళ యాక్సెంట్ వేరేగా ఉంది. వీళ్ళ యాక్సెంట్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అంటే ఎక్కడో చూసినవి గుర్తుపెట్టుకొని ఈ సందర్భంలో మాట్లాడుతున్నారు. టీవీ షోస్‌లో ఎక్కడో విన్నవి ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా సరే, ఇప్పుడు నేను పైన చెప్పిన వాటన్నిటిలో వాటిని మనం డి సింప్టమ్స్ అంటాం. అండ్ టు డయాగ్నోస్ సంబడీ లైక్ ఆటిజం మనకి ఏ సింప్టమ్స్‌తో పాటు కంపల్సరీగా బి సింప్టమ్స్ కూడా ఉండాలి. నౌ కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మరి స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్, ఈవెన్ ద స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అందరు చెప్పేది ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలా టెస్లా, వీళ్ళందరికీ ప్రాబబ్లీ ఆటిజం ఉందేమో. అందుకే వాళ్ళు అంత తదేక దీక్షతో వాళ్ళ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే వాళ్ళ లైఫ్ అన్నట్టు వాళ్ళు కంటిన్యూ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ నికోలా టెస్లా లాంటి సైంటిస్ట్ అయితే ఐసోలేటెడ్గా ఉన్నారు. వాళ్ళు చనిపోయే రోజు వరకు వాళ్ళు ఇంకొక మనిషితో ఇంటరాక్ట్ అయింది లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద సైన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ తప్ప. అండ్ ఒకటే లాంటి ఫుడ్ తినడం, రోజు ఒకటే లాంటి దినచర్య పాటించడం, అండ్ ఎక్కువ జనరల్ ఇంటరాక్షన్కి అసలు వాళ్ళకి ఇంట్రెస్టే లేదు ఇలాంటివి. సో ఇప్పుడు ఒక సైంటిస్ట్ బ్రెయిన్ కూడా ఆటిస్టిక్ బ్రెయిన్ అయి ఉండొచ్చు. ఎట్ ద అదర్ ఎండ్ కంప్లీట్లీ ఏమీ తెలియని పిల్లోడు, బుద్ధిమాంద్యం ప్లస్ వర్బల్గా ఏం అవుట్పుట్ లేదు, ప్లస్ టిపికల్ ఆటిస్టిక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఇందాక మనం చెప్పినట్టు. అలాంటి పిల్లోడికి కూడా ఆటిజం అనే అంటాం. సో ఇదొక ఎండ్ అయితే అదొక ఎండ్. సో ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు వీళ్ళు అంటే, ఎక్కువ శాతం మధ్యస్థంగా ఉంటారు. అంటే అవుట్ ఆఫ్ ఆల్ ద ఆటిస్టిక్ కిడ్స్, ఈ ఎవరైతే ఎక్సెప్షనల్లీ హై ఇంటెలిజెన్స్ ఆర్ సైంటిస్ట్ లాగా ఆర్ చాలా హై థింకర్స్ ఉంటారో వాళ్ళు మేబీ లెస్ దెన్ 5% ఉంటారు. అండ్ ఓవరాల్ రీజనబుల్ ఇంటెలిజెన్స్ ఉండి స్కూల్స్కి వెళ్ళి ఈవెన్ కాలేజ్ అక్కడి వరకు చదువుకోగలిగిన ఆటిస్టిక్ పిల్లలు మేబీ ఒక 20%, 25% ఉంటారు. ఒక 25% విల్ బీ ఇన్ ద వెరీ లో కాగ్నిటివ్ స్కిల్ కేటగిరీ. అంటే వీళ్ళకి డ్యూయల్ డయాగ్నోసిస్ ఉంటుంది. అంటే ఓన్లీ ఆటిజం కాదు, ఆటిజం ప్లస్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఇంకెంత, అరౌండ్ 50%. అరౌండ్ 50% పిల్లల్లో దే విల్ బీ ఇన్ దట్ మిడ్ జోన్ వేర్ అసలు ఏమీ రాదు అని కాదు, అలాగని టిపికల్ పిల్లలంతా కాదు, ఈ రెండింటికి మధ్యలో ఉంటున్నారు. మళ్ళీ ఇందులో వీ కెన్ డివైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఒక ఫార్చునేట్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఏంటంటే ఆటిస్టిక్ ట్రేట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్లో కొంచెం డీలేస్ ఉన్నాయి, బట్ రీజనబుల్ లాంగ్వేజ్ వీళ్ళకి నేర్పించగలుగుతున్నాం, సెంటెన్స్ లెవెల్ వరకు వీళ్ళని తీసుకెళ్ళగలుగుతున్నాం. చిన్న చిన్నగా డిస్క్రిప్షన్స్ అవి వచ్చాయి, కాంటెక్స్ట్ మనం కరెక్ట్గా క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారు, స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నారు. ఈ టైప్లో ఉన్న వాళ్ళు మేబీ అగైన్ వీ కెన్ సే ఒక 30% వరకు ఉంటారు. వీళ్ళకి వేరే మోటార్ ఛాలెంజెస్ లేవు. అంటే వీళ్ళు సైకిల్ తొక్కగలుగుతారు, వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోగలుగుతారు, రైటింగ్ బాగానే ఉంటుంది, అన్ని గేమ్స్ లాంటివి ఆడగలుగుతారు, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వేరాస్ ఇంకొక 20-25% ఆఫ్ ఆటిస్టిక్ కిడ్స్ క్యాన్ బీ హ్యావింగ్ అ హ్యూజ్ ఛాలెంజెస్ విత్ ద మోటార్ స్కిల్స్. అంటే వీళ్ళలో ఆటిజం, స్పీచ్ డెఫిసిట్స్తో పాటు మోటార్ స్కిల్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. వీళ్ళనే డిస్ప్రాక్సియా గ్రూప్స్ అంటాం. ఏప్రాక్సియా అనొచ్చు, డిస్ప్రాక్సియా అనొచ్చు. బేసికలీ దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకి ప్లానింగ్ లెవెల్లో నుంచి చాలా ప్రాబ్లం ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చిన్న సర్జరీ, చేయికి ఏదో సర్జరీ పడింది మీకు ఇక్కడ అంటే, ఇక్కడ ఎనెస్థీషియా ఇవ్వచ్చు, నర్వ్ బ్లాక్స్ అన్నట్టు ఇస్తారు. సో మీకు ఓన్లీ ఈ చేయి మాత్రమే నంబుగా ఉంటుంది, తిమ్మిరిలాగా, మీకు నొప్పి తెలియకూడదని. ఇప్పుడు బ్రెయిన్కి తెలుసు ఈ చేయిని మీరు ఎత్తాలని, కానీ ఆ నమ్నెస్ వల్ల మీరు ఫాస్ట్గా లిఫ్ట్ చేయలేకపోతున్నారు దాన్ని, ఆర్ వాళ్ళు ఇక్కడ ముట్టుకున్న సెన్సేషన్స్ వైజ్ మీరు ఎక్కువ పర్సీవ్ చేయలేకపోతున్నారు. సో సిమిలర్ ప్రాబ్లం
ఈ పిల్లల్లో ఉండొచ్చు. బట్ విత్ ఎ నార్మల్ ఇంటాక్ట్ అవుట్‌వర్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే వాళ్ళ చేతులు బానే ఉన్నాయి, పవర్ బానే ఉంది, మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి చేతులవి. బట్ ఎప్పుడైతే ప్లానింగ్‌తో ఏదైనా చేయమంటున్నారో, స్పూన్ పట్టుకొని మీరు తిను అన్నప్పుడు ఇలా క్లమ్జీగా పట్టుకుంటున్నారు. లేదు బట్టలేసుకో అన్నప్పుడు వాళ్ళకి అసలు ఎటు పట్టుకుంటున్నాం, ఎటు తిరగేసేసుకుంటున్నాం అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. లేదు మీరు బోల్ట్ లాంటిది ఏయమన్నప్పుడు జస్ట్ వన్ మూవ్‌మెంట్ పైకి, కిందికి అనగలుగుతున్నారు గానీ, ఆ క్లారిటీ వాళ్ళకి తెలియట్లేదు. సింపుల్‌గా బ్రష్ వేసుకో అంటే ఒక డైరెక్షన్‌లోనే వేసుకుంటున్నారు కాబట్టి, ఇంకో డైరెక్షన్‌కి వాళ్ళు తిప్పలేకపోతున్నారు. పెన్సిల్ పట్టుకో అంటే చాలా పైన ఇలా అసలు పట్టుకున్నామా లేదా? చాలామంది పేరెంట్స్ చెప్తారు. అసలు చేతిలో గ్రిప్పే లేనట్టుగా పట్టుకుంటున్నారండి పైన తేలిపోయినట్టుగా. మీరు ఒక బటన్ పెట్టు అంటే వాళ్ళ చేతులు లిటరల్లీ అసలు ఎలా దీన్ని ప్లాన్ చేసుకోవాలి, ఇది ఇందులోకి ఎలా వెళ్ళాలి అన్నది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఇలా షూస్ వేసుకునే దగ్గర నుంచి బాక్సెస్ ఓపెన్ చేసే పద్ధతిలో గానీ మీరు గమనించొచ్చు. వాటర్ జగ్‌లోంచి ఒక దగ్గర పొయ్యి అంటే వీళ్ళు ఎలా పోస్తున్నారు. బేసికల్లీ ఒక క్లమ్జీనెస్ ఉంటది. అంటే చిన్న పిల్లలు ఎలా చేస్తున్నారో అలా వీళ్ళు చేస్తున్నారు. డిస్పైట్ ఫెయిర్ ఇంటెలిజెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ తెలుసు. వాళ్ళు స్పెల్లింగ్స్ కూడా చేయగలుగుతున్నారు. కొంతమంది ఈవెన్ టైపింగ్ కూడా చేయగలుగుతున్నారు కష్టంగా. బట్ ఇలాంటి మోటార్ స్కిల్స్‌కొచ్చేసరికి వీళ్ళు నిజంగా చాలా వెనకబడి ఉన్నారు. సో వీళ్ళలో డిస్ప్రాక్సియా ఉండొచ్చు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాక్సిమం నాన్ వెర్బల్ ఆటిజం కిడ్స్ అంటే ఎవరైతే 7 ఇయర్స్ దగ్గర పడ్డాయి, ఇంకా పెద్దగా ఏం మాట్లాడట్లేదు. జస్ట్ సౌండ్సో కొన్ని చిన్న చిన్న వర్డ్స్ మనం అంటే అనడం తప్ప వీళ్ళంతట వీళ్ళు పెద్ద మాట్లాడింది లేదు అన్న పిల్లల్లో డెఫినెట్‌గా ఈ డిస్ప్రాక్సియా కాంపోనెంట్ ఉంటుంది. కొంతమందికి మోటార్ డిస్ప్రాక్సియా ఎక్కువగా ఉండొచ్చు. వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి లక్కీగా మోటార్ డిస్ప్రాక్సియా తక్కువగా ఉండొచ్చు కానీ, ఓరోమోటర్ ఎప్రాక్సియా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు బ్లో చేయమన్నప్పుడు గానీ, చూపిచ్చు అన్నప్పుడు గానీ, టంగ్ వాగిల్ చేయి బయటికి పెట్టి ఇలా మూవ్‌మెంట్స్ చేసి చూపిచ్చు. ఇలా నువ్వేమైనా మూవ్‌మెంట్స్ చేసి చూపిచ్చు అన్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ అది చాలా కష్టమవుతుంది వాళ్ళకి. అది మీకు వాళ్ళ ఫేస్‌లో తెలిసిపోతుంది. వాళ్ళు అనాలనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు, కానీ అనలేకపోతున్నారు. ఒక చిన్న పదం అనడానికి వాళ్ళు చాలా థాట్ పెట్టి ఆలోచించాల్సొస్తుంది. చిన్నగా పాప అని చెప్పు అంటే పీ గ్రోపింగ్ అంటాం దీన్ని. అంటే పట్టి ఎక్కడి నుంచొస్తుంది ఈ సౌండ్ అని వెతికి మాట్లాడినట్టుగా ఉంటుంది వాళ్ళ మాట. సో, ఇలాంటి పిల్లలు చాలామందే ఉంటారు. కొంతమంది చాలా ఇంటెలిజెంట్ పిల్లలు కూడా ఉంటారు ఇందులో. వాళ్ళ ఓన్లీ ఎక్స్‌ప్రెషన్ వే ఏంటంటే ఐదర్ టైపింగ్ ఆర్ రైటింగ్. సో, ఈవెన్ బుక్స్ రాసిన పిల్లలున్నారు. టైపింగ్‌తో వాళ్ళు అనుకున్నది బయటకు చెప్పగలిగిన పిల్లలు చాలామందున్నారు. ప్రొవైడెడ్ దేర్ ఇంటెలిజెన్స్ ఈస్ ప్రిజర్వ్డ్. ఒకవేళ ఇంటెలిజెన్స్ కూడా లో ఉంది, మోటార్ స్కిల్స్ కూడా లో ఉన్నాయంటే దెన్ ఇట్ బికమ్స్ ద అన్‌ఫార్చునేట్ లాస్ట్ గ్రూప్ వేర్ ఐడీ ప్లస్ ఆటిజం ఈజ్ స్ట్రాంగ్ థింగ్. వీళ్ళలో యూజువల్లీ ఫిట్స్ ప్రాబ్లమ్స్, సిండ్రోమ్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ హైగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఈ టాపిక్ మాక్సిమం పేరెంట్స్ మా దగ్గరికి వచ్చేది ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ ఆఫ్ డయాగ్నోసిస్, థెరపీస్, ట్రైనింగ్ అన్నీ అయిన తర్వాతే కాబట్టి వాళ్ళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే 4 ఏళ్ల నుంచి రెగ్యులర్‌గా ఎవరు ఏం చెప్తే అవన్నీ ట్రై చేస్తున్నాము. మరి ఎందుకని ఇంప్రూవ్‌మెంట్ లేదు అంటే దట్ ఈస్ బికాజ్ ట్రై చేయడంతో పాటు ఇక్కడ రిసెప్టివ్ కేపబిలిటీ ఎంతుంది అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. అన్‌ఫార్చునేట్‌లీ ఆటిజంలో ఇట్ ఈస్ నాట్ యూనిఫార్మ్. అంటే ఒక చాలా ఇంటెలిజెంట్ పిల్లోడు, ఆటిజం ఉన్న పిల్లోడు మారే విధానం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఒక చాలా లో ఇంటెలిజెన్స్ ప్లస్ ఆటిజం ఉన్న పిల్లోడు మార్పు ఉంటుంది కానీ అది చాలా స్లోగా వస్తుంది అండ్ ఓన్లీ మేబీ ఫంక్షనల్ స్కిల్స్ లాంటివి ఇంప్రూవ్ అవుతాయి. అదే మధ్యస్థం గ్రూప్‌లో పిల్లల్లో మోటార్ ఛాలెంజెస్ లేని పిల్లల్లో రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ విత్ ఏజ్ మనం చూడొచ్చు. బట్ టిపికల్ చైల్డ్‌తో ఎప్పుడు పోల్చుకున్నా ఆ డిఫరెన్స్ మాత్రం మనకి ఉంటుంది. అదే మోటార్ ఛాలెంజెస్ అంటే ఏప్రాక్సియాస్ లాంటి వాళ్ళలో వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లు ఒక 20% ఆఫ్ ఆటిజం కిడ్స్‌లో వీళ్ళకి మాటలు స్టిల్ రాకపోవచ్చు. దాన్నే మనం నాన్ వెర్బల్ ఆటిజం అంటున్నాం. సో, దానికి మరి ఏంటి పరిష్కారం అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడంటే హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ చాలా అందరూ వాడుతున్నారు కాబట్టి మనకు అంత డమ్ కిడ్స్ కనిపించట్లేదు. కానీ పూర్వకాలంలో ఒకవేళ ఒక మనిషికి చెవుడు ఉంటే వాడికి ఆబ్వియస్లీ మాటలు రావు. సో, వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు అండ్ ద హోల్ సొసైటీ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే మాటలు ఉన్నా లేకున్నా మనకు కావాల్సింది కమ్యూనికేషన్. అదేవిధంగా ఈ ఆటిజం పిల్లల్లో నిజంగా వాళ్ళు నాన్ వెర్బల్ ఆటిజం గ్రూప్‌లో ఫిట్ అయితే గనక
అది స్పీచ్ థెరపిస్ట్ తప్పో, లేకపోతే పేరెంట్స్ ప్రయత్న లోపమో, ఇంకోటో కాదు. వాళ్ళ బ్రెయిన్‌లో ఆ స్పీచ్ రిసెప్టర్ సెంటర్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి ద కనెక్షన్స్ ఆర్ వెరీ వీక్. అది ఎవరు ట్రై చేసినా ఒక 20% కేసెస్‌లో రాకపోవచ్చు. సో, దాంట్లో మనం చేయాల్సిందేంటంటే, వాళ్ళకి ఆల్టర్‌నేట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని చూపిచ్చాలి. నేను ఇంకో కంప్లీట్ వీడియో అసలు నాన్ వర్బల్ ఆటిజం అంటే ఏంటి అన్నది నేను ముందు కూడా చేసి ఉంచాను. ఎప్పటికీ మాట్లాడని పిల్లలుంటారా ఆటిజంలో? మరి వీళ్ళ పరిష్కారం ఏంటి? ఈ వీడియోస్ కూడా మీరు చూడండి ఫర్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. అసలు వాళ్ళకి ఆల్టర్‌నేట్ రూపంలో మనం ఏమేం చేయొచ్చన్నది వి హావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. So hope this video is helpful to clarify what exactly is autism spectrum అండ్ మీ పిల్లోడు ఎగ్జాక్ట్లీ ఏ జోన్లో ఉన్నాడు. ఇది మేము ఒక చిన్న ఫ్లో చార్ట్ ఆర్ డయాగ్రామ్ రూపంలో తయారు చేసాం అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అవర్ ఎక్స్ప్లెనేషన్ ఈజీ టు ద పేరెంట్స్. సో మీరు చూడండి, మీ పిల్లోడు నేను చెప్పిన దాన్ని బట్టి ఎక్స్ట్రీమ్ రెడ్ జోన్లో ఉన్నాడా, రెడ్ ఆరెంజ్ జోన్లో ఉన్నాడా, ఆరెంజ్ జోన్లో ఉన్నాడా, ఆరెంజ్ యెల్లో జోన్లో ఉన్నారా, ఆర్ యెల్లో గ్రీన్ జోన్లో ఉన్నారా. సో ఈ 5 జోన్లలో వీళ్ళు ఎక్కడున్నారు అన్నది మీకు అర్థమవుతే వాళ్ళ ఫైనల్ పొటెన్షియల్ ఎంత అన్నది మీకు తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ విల్ బి రియలిస్టిక్ అండ్ ద ఇంప్రూవ్‌మెంట్స్ వాట్ యూ ఆర్ గెట్టింగ్ యూ విల్ బి హ్యాపీ అబౌట్ దాట్. థ్యాంక్ యూ.